ఇన్స్పెక్టర్ గారు, మీ మాటల్లో మర్యాద పోతుంది. ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కాస్త చూసి మాట్లాడండి. కోర్టే బెయిలిచ్చాక ఇంకా ఆపే హక్కు మీకు లేదు. మా నాన్నని పంపిస్తే మేము తీసుకెళ్తాం. నన్ను కాదని నువ్వు మీ నాన్న బయటికి తీసుకెళ్తావేమో చూడొకసారి. పోలీస్ ట్రైనింగ్ లో చెప్పే మొదటి మాట, పోలీస్ అంటే హక్కు అధికారం కాదు, బాధ్యత భద్రత కల్పించడం అని. పోలీస్ అంటే ప్రజలకి పనిచేసేవాడు సార్, ప్రజల మీద దౌర్జన్యం చేసేవాడు కాదు. ఇంత చిన్నది కూడా మీకు తెలియకుంటే ఎలా సార్? జగదాత్రియే పోలీస్ అయి ఉండాలి, లేదా మా ఇంట్లో ఉన్న పోలీస్తో సంబంధమైనా ఉండుండాలి. మీరిలాంటివి ఎన్ని చెప్పినా బెయిలిచ్చి పంపడం కష్టం. సరే సార్, కానీ మా మావయ్య గారితో మేము 10 నిమిషాలు మాట్లాడాలి. కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇదే మాట మీడియా ముందుకు కూడా వచ్చి చెప్తారా? సరే, 10 నిమిషాలు అంతే. వదినా, మేము వెళ్ళి మావయ్య గారితో మాట్లాడొస్తాం. జగదాత్రి కేదార్ బయటికి వెళ్ళి మాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. ఒక సామాన్యురాలికి ఇన్ని సెక్షన్స్ తెలియడం, గన్ వాడడం తెలియడం ఏంటి? తను చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం లేదు. జగదాత్రి పోలీస్ అయితే తను నన్ను చేరుకోక ముందే ప్రూఫ్స్తో తనను నేను కనిపెట్టేయాలి. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కళ్ళకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. కూర్చోండి సార్. హెడ్, నాకు సార్కి మంచి టీ చెప్పు. రాజు, సార్కి టీ తీసుకుని రా. మావయ్య గారు, ప్లీజ్ మావయ్య గారు, మీరు తలదించుకోకండి. మీరే తప్పు చేయలేదు. సాక్ష్యాలు, పోలీసులు, కోర్టు ఏం చెప్పినా మీరు నిర్దోషని మాకు తెలుసు మావయ్య గారు. సార్, ప్లీజ్ మీ ధైర్యాన్ని కోల్పోకండి. అందరి ముందు మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించి నిర్దోషిగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాం. మావయ్య గారు, కోర్టులో మీరే తప్పు చేయలేదని నిరూపించడానికి మనకి సాక్ష్యాలు కావాలి. అసలు మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఏమైందో మొత్తం మాకు చెప్తారా? సరే అమ్మా, మొత్తం చెప్తాను. నేను మినిస్టర్ ఫామ్ హౌస్ దగ్గరికి పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళాను.
ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ కొంచెం సౌండ్ తగ్గించండి. తగ్గించను. మేమిక్కడ మాట్లాడుతున్నాం సార్, మాకు ఇబ్బంది అవుతుంది. అంత ఇబ్బంది పడుతూ మాట్లాడడం ఎందుకు? వెళ్ళిపోవచ్చు కదా. ధాత్రి, నీకు ఒక్కడే కొడుకు అనుకుంటా, వాణ్ణి చంపి నీ ఇంటికి పంపుతా. నా కుటుంబం జోలికొస్తే చంపేస్తాను జగదీష్. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనే కదా. నా దగ్గరున్న సాక్ష్యం ఇదే, తీసుకొచ్చి నీకిచ్చా. నాకు కావాల్సిన ప్రూఫ్స్ నా చేతికిస్తే నేను మీ జోలికి రాను. ఇదేనమ్మా జరిగింది. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో ఉండడం వల్ల, ప్రాథమిక దర్యాప్తులో అన్ని మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండడం వల్ల కేసు మీ వైపు తిరిగింది మావయ్య గారు. అసలు ఆ ఇంట్లో మీరు వెళ్ళాక ఏం జరిగిందో కనుక్కుంటే మినిస్టర్ గారిని ఎవరు చంపారో కనిపెట్టొచ్చు. మీరు ధైర్యంగా ఉండండి మావయ్య గారు, నిజం దానంతట అదే బయటకు వస్తుంది. సరే అమ్మా. జాగ్రత్త సార్. భయపెడతారో బాధ పెడతారో నాకు తెలీదు. కోర్టులో ఆ సుధాకర్ మా నాన్నను చంపిన నేరం ఒప్పుకోవాలి. మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఈ ఒక్క కేసు ఏంటి, ఇంకో 2 మర్డర్లు చేశానని కూడా ఒప్పుకుంటాడు. నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్ అయిపోండి. వాడి ఒంటి మీద దెబ్బలు రేపు నా కోర్టులో కనిపించాలి. సరే, మీ కోరిక మేరకు ఓ 4 ఎక్స్ట్రా కొడతానులేండి. ఇన్వెస్టిగేషన్ అని స్టేషన్ లో మీరు ఏమేం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? పోలీసువా లేక దొంగవా? మా మావయ్య గారి మీద చిన్న గీత పడ్డా కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ స్టేషన్లో నాకు ఎవరైనా ఒకటే. ఆ దొంగ ఎలాగో మీ మావయ్య కూడా అలాగే. రిజర్వ్ రాబట్టడానికి ఏం చేయాలో అలాగే చేస్తాను. అయినా ఈ భయం బాధ్యత హత్య చేయక ముందుండాలి. వాడితో నిజం నేను చెప్పిస్తా. వాడు వీడు కాదు, సుధాకర్. సుధాకర్ సార్ అని పిలవండి. అయ్యో బాబోయ్, భయం వేస్తుంది సార్. ప్లీజ్ సార్. పద కేదార్. ఒంటి మీద చెయ్యేస్తే ఊరుకోని ఇన్స్పెక్టర్. నేను చూసుకుంటా, మీరు కూడా బయలుదేరండి సార్. సరే సార్. సుధాకర్ గారు, మర్యాదగా చేసిన హత్య ఒప్పేసుకుంటే మీకు నాకు కష్టం ఉండదు కదా. నేనెవ్వరిని చంపలేదు. సరే, అలాగే అనుకుందాం. పోనీ చంపానని ఒప్పేసుకోండి. ఒక్కసారితో ఈ గొడవంతా అయిపోతుంది కదా. తప్పు చేయనప్పుడు నేనెందుకు ఒప్పుకోవాలి? ఎందుకో మీకే మెల్లమెల్లగా అర్థమవుతుంది. According to Section 437 CRPC and Article 21 of Constitution, మా మావయ్య గారికి బెయిల్ ఇచ్చారు. కాదనే అధికారం మీకు లేదు.
ఇందాక ఎస్ఐ అన్నదానికి బాధపడుతున్నారు వదినా. ఆ ఎస్ఐ మాటలు చేష్టలు చూస్తుంటే కోపం కంట్రోల్ అవ్వలేదు. మా బాబాయ్ ఏంటో నాకు బాగా తెలుసు. తప్పనిసరి పరిస్థితి వచ్చినా తప్పు చేయడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఏ తప్పు చేయకుండా కూడా బాబాయ్ని అన్ని మాటలంటున్నా ఏమీ చేయలేకపోయాను. అదే నాకు ఇంకా అప్సెటింగ్గా ఉంది. ఆ ఎస్ఐ వేసుకుని యూనిఫామ్ చూసి ఆగిపోయాను. లేకుంటే జీవితంలో మర్చిపోలేని బుద్ధి చెప్పేదాన్ని. మనం మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు మావి గారిని ఇబ్బంది పెడుతుందని ఊరుకున్నాను. అసలు నువ్వెవరు జగదాత్రి? ఇంట్లో ఏమో అన్నిటికీ భయపడతావు, ఇక్కడేమో ఇంతమందిని భయపెట్టావు. నువ్వు చేసే పనికి బయట చేస్తున్న పనులకి సంబంధమే ఉండదు. ఇందాక నువ్వు చేసినవి చూస్తే, మాట్లాడినవి వింటే నువ్వేనా అనే అనుమానం వచ్చింది. అవును దాత్రి, నేను కూడా షాక్ అయ్యాను తెలుసా. ఫ్యామిలీ జోలికి వస్తే నీకు కోపం వస్తుందని తెలుసు, కానీ ఈ రేంజ్లో వస్తుందని అస్సలు అనుకోలేదు. నేనంతే యువరాజ్. నా అనుకున్న వాళ్ళు ఆపదలో ఉన్నారంటే శివంగిగా మారైనా వాళ్ళని కాపాడుకుంటాను. మరి సెక్షన్స్ ఎలా తెలుసు? నా స్కూల్ ఫ్రెండ్ లా చదివేటప్పుడు అప్పుడప్పుడు సెక్షన్స్ గురించి చెప్తూ ఉండేది. నాకు కూడా అలాగే గుర్తుండిపోయాయి. మరి అంతమందిలో గన్ను కాల్చడం, మినిస్టర్ కొడుకుని బెదిరించడం, అవన్నీ నువ్వే అన్నావు కదా బెదిరించడం అని. అలా బెదిరించాలనే చేశాను. అయినా ఎలకని చూసి భయపడే నువ్వు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని బెదిరించే ధైర్యం ఎలా వచ్చింది? నువ్వంటున్న డ్యూటీలో ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్కి డ్యూటీ అంటే ఏంటో గుర్తు చేశాను. దాంట్లో భయపడే అవసరం లేదు. జగదాత్రి, నాకెందుకో బాబాయ్ ఇక్కడ సేఫ్గా ఉండడేమో అని భయంగా ఉంది. హోమ్ మినిస్టర్తో ఏమైనా మాట్లాడినా? హై ప్రొఫైల్ కేసు కదుదినా, ఊసుండకపోవచ్చు. మనం సాయంత్రం మావి గారిని చూడ్డానికి వద్దాం. సరే వదినా, నేను కేదార్ బైక్ మీద వస్తాము. సరే పద యువరాజ్. జై హింద్ సార్. అసలు అక్కడ ఏం జరుగుతుంది జేడి? మినిస్టర్ గారిని మర్డర్ చేశారు. ఆయన ఒంటి మీద, చంపడానికి వాడిన కత్తి మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇప్పుడే న్యూస్ వచ్చింది. కేసుని సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్న డిస్కషన్స్ నడుస్తున్నాయంట. ఒక్కసారి కేసు వాళ్ళ చేతిలోకి వెళ్తే మీ మావయ్య కష్టం అవుతుంది. సార్ ప్లీజ్ డూ సంథింగ్. సాక్ష్యాలన్నీ సుధాకర్కి ఎగ్నెస్ట్ గానే ఉన్నాయి. సరే ఓ పని చేయండి, నిన్ను కేదార్ని స్పెషల్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేస్తున్నానని చెప్తాను. అప్పుడు మీరెళ్ళి సెపరేట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజాన్ని కనుక్కోగలిగితే దాన్ని నేను పోలీసులకు అప్పు చెప్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకవేళ తప్పు చేసింది నీ ఇంట్లో మనిషి అయినా చట్టం ముందు నిలబెడతావనే నమ్మకంతో కేసుని నీకు అప్పు చెప్తున్నా జేడి. మనకి టైం లేదు. స్టేట్ పోలీస్ పరువు మీ చేతుల్లోనే ఉంది. ఐ నో సార్. తప్పు చేసింది ఎవరైనా సరే మేం పట్టుకొని తీరుతాం. జాగ్రత్త. ఎస్ సార్. ఫోన్ మాట్లాడొస్తా అక్క. చెప్పు మీనన్ బాయ్. యువరాజ్, పోలీస్ స్టేషన్ ఎలా ఉందో నువ్వే చెప్పు యువరాజ్.
అది భాయ్. నాకెలా తెలిసిన ఆశ్చర్యపోకుండా పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలుసుకో. పెన్ డ్రైవ్ మా అక్క దగ్గర ఉండడం వల్ల తీసుకుని రావడం కొంచెం కష్టంగా ఉంది భాయ్. అయితే మీ అక్క అడ్డు తొలగించమంటావా? భాయ్ ప్లీజ్, మా అక్క నేను చేయకండి. చూడు యువరాజ్, నీ ఎమోషన్స్తో నీ ప్రేమలతో నాకు అవసరం లేదు. నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి. తీసుకుని రాగలవా లేదా? ఆ పెన్ డ్రైవ్ నా టేబుల్ మీదకి ఎలా తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు. అవసరం లేదు బాయ్, నేనే తీసుకుని మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడింది మీనంతోనా? చెప్పు మీనన్ బాయ్. అది అక్క మీనన్ అనలేదు, మోహన్ అన్నాను. మా ఫ్రెండ్ కాల్ చేస్తే వాళ్ళ నాన్న గురించి అడిగాను. అంటే వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు. సరే పద. ఆయన ఒంటి మీద చంపడానికి వాడిన కత్తి మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అత్తయ్య, మీరు కళ్ళు కాయలు కాచేలా చూస్తే మావి గారు తిరిగొచ్చేయటానికి ఆయన వెళ్ళింది ఆఫీస్ కాదత్తయ్య, పోలీస్ స్టేషన్కి. అయినా మీరిలా తినకుండా ఉండటం కరెక్ట్ కాదత్తయ్య. అందరికీ ఒప్పు చేయడం తప్ప తప్పు చేయడం తెలియని మనిషే. అలాంటి మనిషినే ఇవాళ ఒక నేరస్తుళ్ళ తీసుకెళ్ళడం చూస్తా ఉంటే గుండె తరక్కుపోతాంది నిషిక. నలుగురిలో గొప్పగా బతికిన మనిషి తల దించుకుని వెళ్తుంటే గుండెల్లో బాధ కళ్ళల్లో కనిపించుండది. అయినా ఎవరి దిష్టి కళ్ళు మన ఇంటి మీద పడ్డాయో గాని ఎప్పుడు చూసినా ఏదొక సమస్య ఎంటాడుతూనే ఉంటది. ఊరుకోండత్తయ్య, అయినా వదిన యువరాజ్ వాళ్ళు వెళ్ళారు కదా, ఎలా అయినా మావయ్య గారిని ఇంటికి తీసుకొస్తారు. అత్తయ్య, మనం బాధపడినా పడకపోయినా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. మనం దేన్ని ఆపలేం. అలాంటప్పుడు బాధపడి ఏ ఉపయోగం చెప్పండి? అయినా మావయ్య తప్పు చేయకుంటే ఇంటికి వచ్చేస్తారు. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది. దీన్ని ఎవరూ మార్చలేరు. అంతే కదత్తయ్య. రేపు కేసు కోర్టుకి వెళ్తే కాని మావయ్య నిర్దోషో కాదో తెలీదు. మనం కూడా అన్నింటికి ప్రిపేర్ అయి ఉంటే బెటర్ కదా. లేదు, ఆయన ఏ తప్పు చేసుండ్రు, అది నాకు బాగా తెలుసు. మరికి మీరు తినకుండా ఎందుకు కంగారు పడుతున్నారు? అత్తయ్య, మావయ్య అరెస్ట్ అయినా తప్పే ఉంది. మన ఫ్యామిలీలో ఎవరికి జైలు ఎక్స్పీరియన్స్ లేదు కదా. మావయ్య ఆ లైఫ్ని కూడా చూసి వచ్చినట్టుంటుంది. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా? సరే, మరైతే ఈ టైంలో మాట్లాడాల్సింది ఒకటి చెప్పనా? కర్మ తప్పుతుందా చెప్పండి. నేరం మావయ్య చేశారని రుజువైతే ఇక మనకి ఈ ఇంట్లో వాల్యూ లేనట్టే. అంటే ఇప్పుడేదో ఉందని కాదు, ఉన్న కొంచెం కూడా పోతుంది కదా. ఏందల్లుడో అట్ట మాట్లాడుతా ఉండావు? ఎందుకు పోతుంది? అంతే కదా పెద్దమ్మా, ఇన్ని రోజులు కంపెనీ అంతా అక్కే చూసుకుంటూ ఉన్నా అన్నిట్లో హెడ్ ఎవరు? మావయ్య. మరి నిర్ణయాలు తీసుకోవాలంటే ఫైనల్ చేయాల్సింది ఎవరు? ఆయనే. ఇప్పుడు కాని పెదనాన్న జైలుకి వెళ్తే ఆ పవర్ కూడా ఎవరికి వస్తుంది? అంటే కౌస్కి వదిన చేతికి పోతుంది. అంతే కదా, ఆలోచించండి. ఇప్పుడు పెదనాన్న ఉండడం వల్ల కొంచెమైనా మనకి మర్యాద ఉండేది. ఇప్పుడు అది కూడా ఉండదేమో అనిపిస్తుంది. నో, అలా జరగటానికి వీల్లేదు. కౌశికి వదిన చేతికి పవర్స్ అన్ని వెళ్ళకూడదు. అలా పోకూడదు అంటే ఒక్కటే మార్గం ఉంది. మామయ్య ప్లేస్లోకి నువ్వు కానీ యువరాజ్ కానీ రావాలి సిస్టర్. అదొక్కటే దారి.
నేనా? నువ్వే నిషిక. లేకుంటే మా అక్క సంగతి నీకు తెలీదు. అన్నీ తన పేరు మీదకి మార్చుకుంటుంది. లేదా ఆ జగదాత్రి కేదార్లను ఏదో ఒకటి చేసి ఆ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటుంది.